భద్రతా లోపం మరోసారి బయటబయలైంది. నిషేధిత తినుబండారాలతో తమిళనాడుకు చెందిన వ్యక్తులు తిరుమల చేరుకున్నారు. కోడిగుడ్లతో పాటు పలావ్తో అలిపిరి నుంచి తిరుమల చేరుకున్నారు. తిరుమల ఆలయం సమీపంలోని రామ్ బగీచా బస్టాండ్ వద్ద పలావ్ తినడాన్ని గుర్తించారు భక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతా డొల్లతనాన్ని భక్తులు నిలదీస్తున్నారు. రావడం ఎవరు తప్పు పట్టలేదు. హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తాం, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్ కాబట్టి అది మనం ఫాలో కావాలి. ఇక్కడేమి ఇష్యూ రావడం ఎవరు తప్పు పట్టలేదు. హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తాం, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్ కాబట్టి అది మనం ఫాలో కావాలి. ఇక్కడేమి ఇష్యూ రావడం ఎవరు తప్పు పట్టలేదు. హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తాం, దాని గురించి ఏం దిగులు లేదు. తిరుమలలో భద్రతా లోపం మరోసారి బట్టబయలైంది. నిషేధిత తినుబండారాలతో తమిళనాడుకు చెందిన వ్యక్తులు తిరుమల చేరుకున్నారు. కోడిగుడ్లతో పాటు పలావ్ తో కలిపి ఉన్న తినుబండారాలని తిరుపతి నుంచి తిరుమల తీసుకుని చేరుకున్నారు. తిరుమల ఆలయం సమీపంలోని రామ్ బగీచా బస్టాండ్ వద్ద పలావ్ తినడాన్ని భక్తులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతా దొర్లతనాన్ని భక్తులు నిలదీస్తున్నారు. ఇక తిరుమలలో మరొకసారి భద్రతా డొల్లతనం బయటపడింది. అలిపిరి టోల్ ప్లాజా దగ్గర నిషేధిత తినుబండారాలతో కూడా భక్తులు కనిపించారు తింటూ. పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర. విజయచంద్రిక అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిఘా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. సాధారణంగా తిరుమలకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క భక్తుడిని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీ చేసిన అనంతరమే భద్రతా సిబ్బంది తిరుమలకు కూడా అనుమతిస్తారు. అయితే కొంతమంది భక్త బృందం తమిళనాడుకు చెందినటువంటి 30 మందికి పైగా భక్త బృందం తిరుమలకు వస్తున్నటువంటి సమయంలో వారి వద్ద మాంసాహార పదార్థమైన కోడిగుడ్లతో పాటు పలావాన్ని కూడా అలిపిరి భద్రతా వలయం వద్దకు తీసుకొచ్చినప్పుడు కూడా అక్కడ భద్రతా సిబ్బంది తనిఖీల్లోని లోపం కారణంగా వారు అక్కడ తనిఖీలను తప్పించుకుని నేరుకు కూడా తిరుమలకు వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 30 మందికి పైగా భక్త బృందం ఉండడంతో వాళ్ళ గదులు కూడా దొరకపోవడంతో రామ్ బగీచా బస్ స్టాండ్ ఆవరణలోనే వాళ్ళు తెచ్చుకున్నటువంటి కోడిగుడ్లతో కూడినటువంటి కూరతో పాటు పలావాన్ని కూడా రోడ్డు పైన తింటుంటారని చూసినటువంటి తోటి భక్తులు వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దీంతో హుటాహుట్టిన పోలీసులు అక్కడికి చేరుకొని భక్తులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే తాము తమిళనాడుకు చెందిన భక్తులు అని తాముకు తిరుమలలో మాంసాహారం నిషిద్ధం అని తెలియదని చెప్పి కూడా భక్తులు పోలీసులకు చెప్పడంతో భక్తులకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తిరుమలలో మాంసాహారంతో పాటు కొన్ని నిషేధం కూడా ఉన్నాయి కనుక ఇది ఇకపై ఇలాంటివి ఘటనలు పునరావృతం కాకుండా కూడా తిరుమలకు రావాలని చెప్పి కూడా భక్తులకు సూచించి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి. అయితే తిరుమలకు వచ్చేటటువంటి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసేటటువంటి భద్రతా సిబ్బంది ఇలా భక్తులు భారీగా కోడిగుడ్లతో పాటు పలావం తీసుకొస్తున్నప్పుడు కూడా ఆ భద్రతా సిబ్బందిని దాటుకొని తిరుమలకి ఈ కోడిగుడ్లు ఇవి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. విజయచంద్రిక. రైట్.